హలో ఫ్రెండ్స్ మనకు యూపీఎస్సీ నుంచి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఇందులో మనకు అసిస్టెంట్ కమాండర్ పోస్టులు అండి. సో దీంట్లో మనకు బీఎస్ఎఫ్ 186 పోస్టులు ఇచ్చారు, సిఆర్పిఎఫ్ 120 పోస్టులు, సిఐఎస్ఎఫ్ 100 పోస్టులు, ఐటీబీపీ 58, ఎస్ఎస్బి 42. సో టోటల్గా 500 ఖాళీలకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటి, ఎవరు అప్లై చేసుకోవచ్చు, దీనికి మహిళలు పురుషులు ఇద్దరు అర్హులైనా అని పూర్తి వివరాలు చూద్దాం. సో ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సింది ఉంటుంది. సో చివరి తేదీ చూసినట్లయితే మనకు 14/5/2024 అప్లై చేసుకోవాలి. ఇక ఎగ్జామ్ సెంటర్ చూసినట్లయితే మనకు ఏపీలో వచ్చేసి తిరుపతి ఇచ్చారండి, విశాఖపట్నం ఇచ్చారు. సో ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు హైదరాబాద్ అనేది ఉంటుంది తెలంగాణ వాళ్ళకు. ఇక నెక్స్ట్ చూద్దాం. సో హౌ టు అప్లై, టోటల్గా ఇది ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో డిగ్రీ ఎనీ గ్రూప్ అంటే బీఏ, బీకామ్, బీఎస్సీ, అదేవిధంగా బీబీఎం, సో అదేవిధంగా హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మరి ఇండియన్ నేషనల్ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, బోత్ ఫీమేల్ అండ్ మేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులకి. ఇక నెక్స్ట్ చూద్దాం. ఏజ్ లిమిట్ చూసినట్లయితే మినిమం 20 years అనేది ఉండాలి. సో నెక్స్ట్ మ్యాక్సిమం 25 years అనేది ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు 2 August 1999 టు 1 August 2004 ఈ మధ్య పుట్టిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్స్కి. సో ద అప్పర్ ఏజ్ లిమిట్ ప్రిస్క్రైబ్డ్ అబౌవ్ విల్ బి రిలాక్సేషన్. సో మనకి 5 ఏళ్ళు అనేది ఎస్సీ ఎస్టీలకు ఇచ్చారు. నెక్స్ట్ అదేవిధంగా బీసీలకు చూసినట్లయితే 3 సంవత్సరాలు అనేది రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూసినట్లయితే మనకు సో దీంట్లో మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏ క్యాండిడేట్ మస్ట్ హోల్డ్ ఏ బ్యాచులర్ డిగ్రీ ఆఫ్ యూనివర్సిటీ. సో డిగ్రీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి, చెప్పాను కదా ఇందాకనే. అదేవిధంగా డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఈ రిజల్ట్ వచ్చేటప్పటికి మీ ఎగ్జామ్ రిజల్ట్ అనేది కంప్లీట్ అయిపోయి ఉండాలి. సో వాళ్ళు మాత్రమే మళ్ళీ సెకండ్ ఆప్షన్స్కి ఎలిజిబుల్ అనమాట. సో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. ఓకే, ఇక్కడ నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూసినట్లయితే ఫిజికల్ స్టాండర్డ్. సో క్యాండిడేట్స్ మస్ట్ మీట్ ద ప్రిస్క్రైబ్డ్ ఫిజికల్ అండ్ మెడికల్ స్టాండర్డ్స్ ఫర్ అడ్మిషన్ టు సిఆర్పిఎఫ్. ఓకే, సో 2024. సో ఇక్కడ మన అపెండిక్స్ 5లో ఇచ్చారు, దాని ప్రకారం చూడాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఎన్సీసీలో బి సర్టిఫికేట్ లేదా సి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు కూడా ప్రాధాన్యతనిస్తారండి. సో వీళ్ళకి వచ్చేసి పర్మిషన్ విల్ బి డిజైరబుల్ క్వాలిఫికేషన్. దీస్ 3 qualification విల్ బి కన్సిడరేషన్ అట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ ఆర్ పర్సనాలిటీ టెస్ట్. ఓకే, సో మరి నెక్స్ట్ ఫీజు చూద్దాం. ఎస్సీ ఎస్టీ అదేవిధంగా ఫీమేల్ ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. సో మీరు నెట్ సెంటర్కి వెళ్తే అప్లై చేసినట్టు మాత్రమే తీసుకుంటారు. ఇక మిగతా అభ్యర్థులు మాత్రం ₹200 పే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దాం. హౌ టు అప్లై. సో టోటల్గా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలని చెప్పాం కదా. సో టోటల్ ఇది ముందుగా ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతనే మనము సెకండ్ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు నెట్ సెంటర్కి వెళ్తే వాళ్ళే అన్నీ చూసి అప్లై చేస్తారు. సో మరి ఏమేమి తీసుకెళ్ళాలి అని చూసినట్లయితే మనం నెట్ సెంటర్కి వెళ్ళేటట్లుంటే సో 10th మార్క్ లిస్టు, ఆధార్ కార్డు, ఒకవేళ డిగ్రీ మార్క్ లిస్ట్ ఉంటే డిగ్రీ మార్క్ లిస్టు, ఒక ఫోటో అనేది తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇవన్నీ తీసుకొని వెళ్తే వాళ్ళు అప్లై చేస్తారండి. ఇక నెక్స్ట్ చూద్దాం. సో మనకి 15/5/2024 నుంచి 21/5/2024 వరకు మోడిఫికేషన్ అనేది ఉంటుంది అప్లికేషన్లో. ఓకే, సో ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చేసుకోండి, సో ఎటువంటి మిస్టేక్స్ లేకుండా. ఇక నెక్స్ట్ చూద్దాం. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్. సో 14/5/2024 సాయంత్రం 6 గంటల వరకు అనేది అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ చూద్దామండి. సో సర్వీస్ అలొకేషన్. సో మీకు జాబ్ వచ్చిన తర్వాత ఎక్కడ పోస్టింగ్ ఇస్తారంటే ఇండియా వైడ్గా ఎక్కడైనా ఇవ్వచ్చండి పోస్టింగ్ అనేది. సో ఎక్కడైనా చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్, స్కీమ్ అండ్ సిలబస్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. సో మనకి రిటర్న్ ఎగ్జామ్ అనేది ఉంటుందండి. ఫస్ట్గా ది రిటర్న్ ఎగ్జామినేషన్ టు బి కండక్టెడ్ బై యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విల్ బి హెల్డ్ ఆన్ 4th August 2024 and will comprise 2 papers. Paper 1 will be held from 10 AM to 12 noon and paper 2 will be held from 2 PM to 5 PM. ఓకే, మనకి పేపర్ రిటర్న్ ఎగ్జామ్ వచ్చేసి ఉదయం మధ్యాహ్నం అయితే ఉంటుంది. అది 4 August 2024 కండక్ట్ చేస్తారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఒక సెషన్ ఉంటుంది. అదే రోజు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు అనేది ఒక సెషన్ ఉంటుంది. సో దాంట్లో మనకి సిలబస్ చూసినట్లయితే సో జనరల్ ఎబిలిటీ అండ్ ఇంటెలిజెన్స్ 250 మార్కులు ఇచ్చారు. జనరల్ స్టడీస్ అండ్ ఎస్ఏ కాంప్రహెన్సేషన్ 200 మార్కులకు అనేది ఇవ్వడం జరిగింది. సో టోటల్గా 450 క్వశ్చన్స్, 400 మార్కులు అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దాం. పిఎస్టీ లేదా పీఈటీ. సో ఇక్కడ చూడొచ్చు మనం పీఈటీ చూసినట్లయితే మనకు సో 100 meters రన్నింగ్ అనేది ఉంటుందండి. 100 meters రన్నింగ్ వచ్చేసి 16 సెకండ్లో కంప్లీట్ చేయాలి. అదే ఆడవాళ్ళు అయితే 18 సెకండ్లో కంప్లీట్ చేయాలి. 800 మీటర్ల రన్నింగ్ 3 నిమిషాల 45 సెకండ్లు. సో లేడీస్ అయితే మనకు 4 నిమిషాల 45 సెకండ్లు. లాంగ్ జంప్ అంటే 3.5 మీటర్లు ఇచ్చారు. దీంట్లో 3 ఛాన్సులు ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా లేడీస్కి అయితే 3 మీటర్లు 3 ఛాన్సులు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో షార్ట్ పుట్
7.26 కేజీలు అండి, 4.5 మీటర్లు అనేది చేయాల్సి ఉంటుంది మగవాళ్ళు. సో ఆడవాళ్ళకి ఎటువంటి షార్ట్ పుట్ అనేది లేదు. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దాం. తర్వాత ఇంటర్వ్యూ ఆర్ పర్సనాలిటీ టెస్ట్ ఉంది. క్యాండిడేట్స్ హూ ఆర్ declared qualified in the medical standards, that test will be called for interview or personality test to be conducted by the Union Public Service Commission. ఇక నెక్స్ట్ ఫైనాన్స్ సెలెక్షన్ అనేది తీస్తారు. సో నెక్స్ట్ చూసినట్లయితే పేపర్ 1లో మనకి జనరల్ అబిలిటీ అండ్ ఇంటెలిజెన్స్. సో ద ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ విత్ మల్టిపుల్ చాయిస్ ఇన్ ద విల్ బి సో బ్రాడ్లీ ఓవర్ ద ఫాలోయింగ్ ఏరియాస్. సో జనరల్ మెంటల్ అబిలిటీకి మీద ఇస్తారు, అదేవిధంగా జనరల్ సైన్స్, కరెంట్ ఈవెంట్స్ అండ్ నేషనల్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ, హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ అండ్ వరల్డ్ జియోగ్రఫీ, ఈ విధంగా ఇవ్వడం జరిగింది పేపర్ 1లో. నెక్స్ట్ పేపర్ 2 చూసినట్లయితే మనకు జనరల్ స్టడీస్, ఎస్ఏ అండ్ కాంప్రహెన్సేషన్, ఈ రెండింటిపైన ప్రిపేర్ కావాల్సి ఉంటుందండి. సో పేపర్ 2లో పార్ట్ ఏ చూసినట్లయితే ఎస్ఏ క్వశ్చన్స్ విచ్ ఆర్ టు బి ఆన్సర్డ్ ఇన్ లాంగ్ నేరేటివ్ ఫ్రమ్ ఎయిదర్ హిందీ ఆర్ ఇంగ్లీష్, టోటలింగ్ 80 మార్క్స్. ఓకే, సో నెక్స్ట్ పార్ట్ బిలో చూసినట్లయితే కాంప్రహెన్సేషన్, ప్రిసే రైటింగ్, అదర్ కమ్యూనికేషన్, లాంగ్వేజ్ స్కిల్స్, ఇది కూడా మనకి 120 మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ చూద్దాం. సో ఇది ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి, 1-2 సార్లు చూసుకొని మళ్ళీ చేంజెస్ అనేది ఉండదు ఫ్రెండ్స్. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అదేవిధంగా ఏమైనా ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా అప్లై చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఇది ఫార్వర్డ్ చేయండి వీడియో అనేది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, సో ఇక నెక్స్ట్ చూద్దాము. ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ముందుగా కావాల్సింది హైట్ 165 సెంటీమీటర్లు ఉండాలి, చెస్ట్ అనేది 81 సెంటీమీటర్లు ఉండాలి. అదే లేడీస్కి అయితే 157 సెంటీమీటర్లు చెస్ట్ అని అవసరం లేదండి. ఇక నెక్స్ట్ వెయిట్ వచ్చేసి 50 kgs కంపల్సరీ ఉండాలి, లేడీస్ అయితే 46 kgs అనేది ఉండాల్సి ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దాం. సో మనకి బాడీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది ఉండకూడదు. ఓకే, సో డిఫెక్ట్స్ అనేది ఉండకుండా చూసుకోండి, వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. హ్యాండిక్యాప్డ్ వాళ్ళు, అదేవిధంగా ఇంకా ఎవరైనా ఉంటారు కదా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరు అప్లై చేసుకునే లేదండి, ఎందుకంటే అసిస్టెంట్ కమాండర్ పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి. సో అలాంటి వాళ్ళకి అవకాశం లేదు, మిగతా అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, మహిళలు పురుషులు ఇద్దరు అర్హులే. ఓకే, ఇక దీనికి సంబంధించిన లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓపెన్ చేసి చూసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. సో అదేవిధంగా ఇంకా నేను ఇంకో విషయం చెప్తున్నాను. సో మనకు ఒక బ్లాగ్ అనేది క్రియేట్ చేశాను. సో బ్లాగ్ నేమ్ వచ్చేసి bonthalaramesh.blogspot.com. ఇది ఎంటర్ చేసేస్తే మీకు ఒకవేళ మిస్ అయిన వీడియోలు ఉంటే కూడా దాంట్లో చూసుకోవచ్చు ఫ్రెండ్స్, దాంట్లో కూడా మీకు అప్లోడ్ చేస్తున్నాను. అదేవిధంగా ఫేస్బుక్లో కూడా మీకు దీనికి సంబంధించిన లింక్స్ అనేవి మీకు ఫేస్బుక్లో పెడుతున్నాను. సో మీరు ఆ లింక్స్ కూడా ఓపెన్ చేసి చూసుకోవచ్చు, మీరు ఎక్కడైతే అనుకూలంగా ఉంటే అక్కడ ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి.